చంద్రబాబు సర్కార్ కమ్మవారికి దోచిపెడుతుందనే టాక్ ప్రారంభమైంది. కమ్మ సామాజిక వర్గంతో నింపే ప్రయత్నం జరుగుతోందని టీటీడీ అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి నియామకం జరిగింది. అడిషనల్ ఈవోగా నియమితులైన వెంకయ్య చౌదరి కూడా సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఒకవేళ టీటీడీ అధ్యక్ష పదవి కమ్మ సామాజిక వర్గానికే కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడం ఖాయం. కూటమి ప్రభుత్వానికి అది ఏమంత శ్రేయస్కరం కూడా కాదు. టీటీడీ చైర్మన్ గా ఆల్రెడీ టీవీ5 బిఆర్ నాయుడు పేరు ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ మేరకు హింట్స్ కూడా వచ్చేశాయంటున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తమ సామాజిక వర్గం చంద్రబాబుకు నైతికంగా, మీడియాగా వెనుదన్నుగా నిలబడింది. ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు. రామోజీరావు ఇప్పుడు ఎవరెస్ట్ మీదున్నారు. తనకు అధికార పదవులు అక్కర్లేదు, అవి తనకు సరిపోవు. రాధాకృష్ణ కూడా రాజ్యసభ ఆశించవచ్చునేమో అంటున్నారు. టీవీ5 నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి కొంతమేర కృతజ్ఞతను, తన అభిమానాన్ని చంద్రబాబు చాటుకుంటున్నారని టాక్. ఎటొచ్చి ఇప్పటికే తిరుమల పాలనను భ్రష్టు పట్టించారు. కాస్త మెరుగుపరిచే దిశలో నాయుడు వర్క్ చేస్తాడని ఆశిద్దాం. మరి టీవీ5 చెత్త డిబేట్లలాగా కాకుండా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అయినా చంద్రబాబు తుది ఎంపికలు అప్పుడే చెప్పలేం. అందరూ విజయానంద్ కొత్త సీఎస్ అని రాసేశారు కదా. తీరా ఆయనేమో నీరబ్ కుమార్ను తెచ్చిపెట్టారు. చంద్రబాబును అంచనా వేయడం, ఆయన అడుగుల్ని కొలవడం అంత ఈజీ కాదు. కానీ ఈ కమ్మవారితో నింపి మాత్రం తనకు తానే ముంచేసుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది.